3 రోజులు పెద్ద పండుగ మనం నిర్వహించుకుంటాం కదా! అలా వచ్చే కనుమ రోజున కోనసీమ జిల్లాలోని జగ్గన్న తోటలో ఎంతో వైభవంగా జరుపుతారండి. ఏకాదశి రుద్రులు ఒకే చోట కొలువై భక్తులకు దర్శనమిచ్చేటువంటి అద్భుతమైన ఘట్టం ప్రభల తీర్థం. రాష్ట్రంలోనే విశిష్టమైన వేడుకగా పేరుగాంచినటువంటి ఈ ప్రభల తీర్థానికి ఎన్నో ఏళ్ల చారిత్రక నేపథ్యం ఉందండి. తెలుసుకుందాం ఆ వివరాలు. ఇంతకీ ప్రభలంటే ఏంటి? ఉభయ గోదావరి జిల్లాలు, కొల్లేరు పరిసర ప్రాంతాల్లో ఉండే కొన్ని కృష్ణా జిల్లా గ్రామాల్లో జరిగే సంక్రాంతి సంబరాలప్పుడు వెదురు బొంగుల్ని, టేకు చెక్కల్ని నారతాళ్లతో కట్టి దానికి రంగురంగుల బట్టలు తొడిగి శివుడి పటాలతో, పూలదండలతో, నెమలి పించాలతో ఇలా రకరకాలుగా అలంకరించి మేళతాళాలతో ఆడంబరంగా చిందులు వేస్తూ ఊరేగించి శివాలయాల వద్దకు తీసుకువచ్చి చేతికందిన పంటతో కొంత భాగాన్ని గుడికి కానుకగా ఇస్తూ ఉంటారు. ఇది ఎవరి ఆనవాయితీని బట్టి వారు నిర్వహిస్తూ ఉంటారు. ఆ ప్రభలను శివరూపంగా భావిస్తారు. కోనసీమ జిల్లాలోని జగ్గన్న తోటలోనే ఎందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారో తెలుసా? ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాలో సంబరాల్ని, జాతరల్ని తీర్థం అని అంటారు. ఎందుకంటే ఈ తీర్థం జరిగేది ఏ గుడి వద్ద కాదు. ఇది జరిగేది మొసళ్ళపల్లి అనే ఊళ్ళో జగ్గన్న తోట అని పిలిచే ఓ కొబ్బరి తోటలో. ఆ తోటలో ఏ దేవాలయం ఉండదు. కేవలం కొబ్బరి చెట్లు, చుట్టూ వరి పొలాలే ఉంటాయి. పూర్వం ఓసారి ఈ తీర్థానికి జగన్నాథుడనే పెద్దాపురం జమీందారు భారీ ఎత్తున విరాళాలు ఇచ్చాడని, ఆయన్ను ప్రజలు జగ్గన్న అని పిలిచేవారని, ఆయన పేరు మీదనే ఈ తోటని జగ్గన్న తోటగా పిలుస్తారని చెబుతారు. లోక కళ్యాణార్థం ప్రతి ఏటా కనుమ రోజున ఏకాదశ రుద్రులు ఈ జగ్గన్న తోటలో సమావేశమవుతారని ప్రతీతి. ఆ సందర్భంగా కొన్ని వందల సంవత్సరాల నుండి జరపబడుతున్న విశిష్ట వేడుకగా ఈ ప్రభల తీర్థాన్ని చెప్పొచ్చు. కోనసీమ ప్రజలు సంస్కృతి సాంప్రదాయాలను తేటతెల్లం చేస్తూ ఈ వేడుకను జగ్గన్న తోటలో నిర్వహించడం ఓ ఆనవాయితీగా వస్తుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏకాదశ రుద్రులు అని పిలువబడే 11 శివరూపాలు 11 ఊళ్ల నుంచి కనుమ రోజున ఒకే చోటికి తరలివస్తారు. ఏకాదశ రుద్రుల అసలు ఎవరి 11 మంది రుద్రులు? శ్రీ వ్యాఘ్రేశ్వర స్వామి వ్యాఘ్రేశ్వరం, శ్రీ మేనకేశ్వర స్వామి కె పెద్దిపూడి, శ్రీ ఆనంద రామేశ్వర స్వామి ఇరుసుమండ, శ్రీ విశ్వేశ్వర స్వామి వక్కలంక, శ్రీ చెన్న మల్లేశ్వర స్వామి నెదులూరు, శ్రీ రాఘవేశ్వర స్వామి ముక్కామల, శ్రీ భోగేశ్వర స్వామి మొసలపల్లి, శ్రీ మల్లికేశ్వర స్వామి పాలగుమ్మి, శ్రీ వీరేశ్వర స్వామి గంగలకుర్రు అగ్రహారం, శ్రీ మల్లేశ్వర స్వామి గంగలకుర్రు, శ్రీ అభినవ వ్యాఘ్రేశ్వర స్వామి పుల్లేటికుర్రు. అసలు ఇంతకీ ఈ ప్రభల తీర్థం విశిష్టత ఏంటో తెలుసా? ఈ ఉత్సవం జరిగేది మొసలపల్లిలో ఉన్నటువంటి తోటలో కాబట్టి ఆ ఊరి రుద్రుడైన భోగేశ్వరుడు మిగతా ఊళ్ళ నుంచి వచ్చే రుద్రులకు ఆతిథ్యం ఇస్తాడు. ఈ సమావేశానికి వ్యాఘ్రేశ్వరుడు అధ్యక్షత వహిస్తాడు. అంచేత వ్యాఘ్రేశ్వరుడి ప్రభ తోటలోకి ప్రవేశించగానే మిగతా రుద్రులందరూ గౌరవ సూచకంగా లేచి నిలబడతారట. అందుకని భక్తులు ప్రభలన్నింటినీ హరహర శరభ శరభ అంటూ ఒకేసారి పైకి లేపుతారు. అందరికంటే ఆలస్యంగా గంగలకుర్రు అగ్రహారపు వీరేశ్వరుడు సమావేశానికి వస్తాడు. ఈయన ప్రభ వచ్చే దారిలో కౌశికీ నదిని దాటుతూ రావాల్సి ఉంటుంది. ఆ నదిని దాటించే దృశ్యం నయనానందకరంగా ఉంటుందని చెప్తారు. ఈ వీరేశ్వర రుద్రుడు వచ్చేసరికి సాయంత్రం అవుతుంది. ఈ రుద్రుడి ప్రభ తోటకు చేరిన కొద్దిసేపటికి ఉత్సవం ముగుస్తుంది. రుద్రులందరూ ప్రభల మీద తమ తమ గ్రామాలకు చేరుకుంటారు. ఈ ఉత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాన్ని చూసేందుకు వేలల్లో భక్తులు అక్కడికి విచ్చేస్తారండి. విన్నారుగా, ఇది కోనసీమ జిల్లా జగ్గన్న తోటలో జరిగేటువంటి ప్రభల తీర్థం విశేషాలు. నమస్కారం.